నువ్వు తర్వాత కూర్చుని హోంవర్క్ చేసుకో, ఓకే? అమ్మ నేను కూడా వేస్తా. ఏ చూసుకో నాన్న, చూసుకో. చూడమ్మ చూడు ఎంత బాగా వచ్చిందో. బాగున్నాయా? ఈరోజు బజ్జీలు చేయడం అవసరమా? నిన్నే కదా చేసావు. ఇలా వాడు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళి వాడిని గారాబం చేసినట్టు అనిపించట్లేదా నీకు? నేను వాడిపైన చూపించే ప్రేమ మీకు గారాబంలా అనిపిస్తోందండి. అయినా ఏ తల్లికైనా తన బిడ్డను సంతోషపెట్టడం కన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. పేగుబంధం కదా. వాడు నా గర్భంలో ఉన్నప్పుడు ఆ చీకట్లో నా ఊపిరిని, నా రక్తాన్ని, నా ప్రేమను, నా కలల్ని పంచుకుని పుట్టాడు. ఇప్పుడు నా మొత్తం ప్రపంచం వాడే ఆక్రమించేశాడు. వాడు నవ్వితే వాడితో పాటు నవ్వడం, వాడి నవ్వులో నన్ను నేను వెతుక్కోవడమే నాకు తెలుసు. వాడు అమ్మా అని పిలిచిన ప్రతిసారి గుండెలో ఏదో తెలియని సంతోషం. ఆ పిలుపు కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. వాడి ఆకలిని ముందే పసిగట్టి నా చేతులతో వాడికి తినిపించటం, వాణ్ణి నా ఒళ్ళో నిద్రపుచ్చటం, వాడితో పాటు నేను కూడా చిన్నపిల్లలా మారి వాడితో ఆడుకోవడం, ఇంతకంటే నాకింకేం కావాలండి? నా ప్రతి ఆలోచనలో, ప్రతి ఊహలో, నేను కనే ప్రతి కలలో వాడే నిండిపోయాడని ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదండి. ఇది గారాబం కాదండి, వాడిపై ఉన్న ప్రేమ. నీ అందమైన ప్రపంచంలో నాకు కూడా కొంచెం చోటు ఇవ్వవా? అలా మూలనుండిపోతాను. తలెప్పుడు చక్కగా దూకోవాలి నాన్నా. ఓకే అమ్మా. తీసుకో, బ్యాగ్ తీసుకో. బాయ్ అమ్మా. హాయ్ స్టూడెంట్స్, ఈవిడే కొత్తగా వచ్చిన మీ ఇంగ్లీష్ టీచర్, పేరు స్వప్న తివారీ. మేడం, మీరు క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. హాయ్ స్టూడెంట్స్. మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? నీ నుంచి స్టార్ట్ చేద్దామా? చెప్పు, నీ పేరు? కార్తిక్ టీచర్. నువ్వు పెద్దయిన తర్వాత ఏమవుతావు అనుకుంటున్నావు? పోలీస్. నీ రోల్ మోడల్ ఎవరు? మై డాడీ. వావ్, వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్ నువ్వు? రమేష్ టీచర్. నువ్వు పెద్దయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? నందమూరి బాలకృష్ణ అవుదాం అనుకుంటున్నా. హౌదు హౌదు, కూర్చో. నెక్స్ట్ నువ్వు. నీ పేరేంటి? చిన్న టీచర్. నీకెవరంటే ఇష్టం? నాకు వీడంటే ఇష్టం. అవునా? నువ్వు లేకు. నీకెవరంటే ఇష్టం? వీడంటే ఇష్టమా? లేదు టీచర్. మరి ఇంకెవరిష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం. మీ అమ్మంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే మా అమ్మకి నేనే ప్రపంచం టీచర్. నా కోసం ఏమైనా చేస్తుంది. నిన్నేం అడిగినా కాదనదు. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. నాకు ఆకలేస్తే తినిపిస్తుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా మా అమ్మ తట్టుకోలేదు టీచర్. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అందుకే అందరికంటే ఎక్కువ నాకు మా అమ్మ అంటేనే ఇష్టం. చాలా బాగా చెప్పావు నాన్న, వెరీ గుడ్. నాన్న
టాట. ఫుట్బాల్ తెచ్చిండ్రా, పదండి. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ చచ్చిపోయింది. ఏడవకు, నేనున్నాక. ఏడవకు, మేమందరం ఉన్నాంగా. పద వెళ్దాం. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ½ టైం ఉంది. నువ్వు ఏడుస్తే నాకు కూడా బాధగా ఉంది. రా వెళ్దాం. అలా అమ్మ లేదని బాధపడుతున్న శివన్ జీవితంలోకి సునంద వచ్చింది. తన ఫ్రెండ్షిప్తో అమ్మ లేదనే బాధని మర్చిపోయేలా చేసింది. సిక్స్త్ క్లాస్ నుంచి వాడుతూనే ఉంది కదరా. 10th అయినా మనతో ఉండాలి కదా. శివగాడు జ్యూస్ బాగా పిండుతున్నాడేమోరా, అందుకే వాడిని వదలట్లేదు. సునంద, వైష్ణవి పిలుస్తుంది, నేను మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బాయ్. సునంద ఏంట్రా ఈ మధ్య కసక్కులా తయారవుతుంది? శివగాడు ఇంజెక్షన్ ఇస్తున్నాడేమోరా. ఇంజెక్షన్లు ఇస్తే అమ్మాయిలు కసక్కులా తయారవుతారంట. శివగాడు వారానికి ఒకసారి ఇస్తున్నాడు అంటావా, రోజు ఇస్తున్నాడు అంటావా? రోజుకోసారి ఇస్తాడేమోరా. అంతే అంటావా? అంతేగా. ఏం మాట్లాడుతున్నావురా? నీకెందుకు కోపం వస్తుందిరా? మీ ఇద్దరి మధ్య ఏం లేదా? మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? అరే మామ, పీటీ సార్ వస్తున్నారా, పీటీ సార్ వస్తున్నారా, రే వదులురా, రే మామ పీటీ సార్ వస్తున్నా, వదులురా. వాడేంటి అలా మాట్లాడతాడు? ఇద్దరం కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో ఉంటుందా? ఛ, సున్ను చాలా మంచిదిరా. అయినా వాళ్ళ బాబు వాడికి కరెక్ట్ పేరు పెట్టారా, నాగు అని. పాము లాంటి వాడురా వాడు. అయినా మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? రేయ్ దా కూర్చో. వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ మీ ఇద్దరి మధ్యలో మాత్రం ఒకటి ఉందిరా. అర్థం కాలేదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెప్పుడూ తన గురించే ఆలోచిస్తావు. నాతో కంటే తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. దీన్ని ఏమంటారా? తన కొంట్లో బాగాలేక ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఆ రోజు లీవ్ పెట్టుకొని వాళ్ళింటి చుట్టూ తిరుగుతూ ఉంటావు. దీన్ని ఏమంటారా? తను ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు. దీన్ని ఏమంటారో? దీన్నే లవ్ అంటారా? రేయ్ సున్ను వస్తుందిరా. శివ, నేను మళ్ళీ కలుస్తా. శివ, మన ఇద్దరి గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని టామ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి మనం కలవకూడదు, మాట్లాడొద్దు, సరేనా? బాయ్. అయినా నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనురా? కావాలంటే మన ఇద్దరం సీక్రెట్గా మాట్లాడుకుందాం, సీక్రెట్గా కలుసుకుందాం, సరేనా?
సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఒక అమ్మాయిని దారుణంగా చంపిన శివన్కి ఈ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. పొద్దున్నేసి సరిగ్గా పనిచేయట్లేదు. నడు. చా, ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాత శివన్ కావాలనే వాంటెడ్లీ ఆ అమ్మాయిని చంపలేదని మాకు అర్థం అవుతుంది సార్. కానీ శివన్కి తెలియకుండా తన చేత ఎలా చంపించారు సార్? మీరేమనుకుంటున్నారు? సార్ నాకు తెలిసి హిప్నటైజ్ చేసింటారు. ఒకవేళ హిప్నటైజ్ కాకపోతే శివన్ ఏదైనా దయ్యం ఆవహించుండొచ్చు సార్. అది కాకపోతే మేబీ బ్లాక్ మ్యాజిక్ అయి ఉంటుంది సార్. హిప్నటిజం, డెవిల్, బ్లాక్ మ్యాజిక్. సార్ ఈ మూడిట్లోనే ఏదో ఒకటి అయి ఉండొచ్చు సార్. అసలే ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. త్వరగా చెప్పండి సార్. చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందాం. చెప్పి 1 అవర్ అవుతుంది కదా. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్. ఏయ్ 500 ఇచ్చేమ్రా. ఏయ్ 500 ఏంది? 2000 ఇచ్చినా. ఏయ్ 500 ఇచ్చావు. ఏయ్ 2000 ఇచ్చినారా భయ్? ఒక బాటిల్ తీసుకున్నా అంటే 500 ఇచ్చావయ్యా. ఏయ్ ఆ కెమెరా ఫుటేజ్ చెక్ చేయరా భయ్, తెలుస్తది. కెమెరా ఏంటి నాకు తెలియదా? సీసీ కెమెరా చూడరా భయ్. 500 ఇచ్చావయ్యా. ఏం మాట్లాడుతున్నావు? నకరాలు చేస్తున్నావా? 2000 నకరాలు ఇచ్చినారా భయ్? చేస్తున్నావు ఇక్కడికి వచ్చి. ఏయ్ 500 ఇచ్చి ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏయ్ మజాక్గా ఉందా? లీలా భయ్ నా భయ్. ఏయ్ ఏంట్రా ఇది? ఆ దెబ్బలేంట్రా? ఇంతకీ వాడేమయ్యాడు? వాడు చనిపోయాడు రా. చనిపోవడం ఏంట్రా? అరే ఉన్న ఒక్క క్లూ పోయిందిరా. ఎలారా ఇప్పుడు? కెమెరా. కెమెరానా? కెమెరా ఏంటి? రే మర్డర్ జరిగిన చోటు ఏదైనా కెమెరా ఉంటే మనకేమైనా క్లూ దొరకొచ్చు కదా. అరే ఇంతకు అసలు అక్కడ కెమెరా ఉంటేనే కదరా. రే ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు వెళ్ళాలి కదరా. వెళ్దాం పదా. సరే వెళ్దాం పద. అక్కడ కెమెరా ఉండడంతో కెమెరా ఫుటేజ్ని ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుండగా శివకి ఒక ఐడియా వచ్చింది. తనని బయటికి తీసుకువచ్చిన కానిస్టేబుల్తోనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించాడు. రే ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదురా. నువ్వు జైలు నుంచి తప్పించుకొని వచ్చింది దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి. నువ్వు ఎమోషనల్ అయ్యి నీ మైండ్ని నువ్వు డైవర్ట్ చేసుకోకరా ప్లీజ్. ప్లే చేయి. ఫార్వర్డ్ చేయి.
అరే చూడు, అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్నా నేను ఆ రోడ్ మధ్యలోకి వెళ్ళంగానే నా బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అరే చూడు, మర్డర్ జరగంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, కానీ ఈ ఎడ్జ్లో ఉన్న అమ్మాయి మాత్రం రాలేదురా. రే జూమ్ చేయి, రిజల్యూషన్ పెంచు. ఎవర్రా ఈ నైజీరియన్ అమ్మాయి? ఎప్పుడైనా చూసావారా? లేదురా. రే, ఈ మర్డర్కి తనకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. అక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు, ఈ అమ్మాయి ఒక్కతే కాలేదు. రే శివ, నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడురా. తను మా డాడీకి ఫ్రెండ్. ఒకసారి తన దగ్గరికి వెళ్ళి కలుద్దాంరా. వెళ్ళి కలిస్తే ఈ కన్ఫ్యూజన్కో సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాంరా. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి మనసులా వచ్చిందిరా. పిచ్చిరా, పిచ్చిదానికి నువ్వంటే ఎప్పుడు నీ గురించే చెప్పేది. అంతలా లవ్ చేసిన దాన్నే చంపావంటే సైకోరా నువ్వు. ఏ ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం తెలుసు మా వాడి గురించి నీకు? ఎందుకు చెప్పావురా సైకో? ఏ చేది, ఎవరూ లేకుండా తను ఒంటరిగా ఉండేటప్పుడు తనకు అన్నీ అయ్యాడు. అలాంటోడు అమ్మాయిని దూరం చేసుకుంటాడా? అరే అందరూ అంటున్నారు చంపేశాడు చంపేశాడు చంపేశాడని. చనిపోయింది సున్ను కాదు, వీడు. ప్రతి క్షణం చచ్చిపోతున్నాడు. తన మాట లేక చచ్చిపోతున్నాడు, తన చూపు లేక చచ్చిపోతున్నాడు, తను ఇక్కడ లేదని చచ్చిపోతున్నాడు. ఇదిగో నీ ఎదురుగా నిచ్చినాడు కదా, ఏదో ఉన్నాడంటే ఉన్నాడంతే. అలాంటోడు చంపేస్తాడా? అసలు నువ్వెవరో నాకు తెలీదు, తనకేమవుతావో తెలీదు. రే ఎప్పుడైనా చూసావు తన్నే? సున్ను నా ఫ్రెండ్, తనకేం జరిగిందో నాకు తెలియాలి. చూడు, కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు, అది వీడి జీవితంలో జరిగింది. ఒక్కోసారి కంటికి కనిపించని నిజాలు ఎన్నో ఉంటాయి. అవి తెలుసుకోవడానికి జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు. ఇదేంటో తెలుసా? మర్డర్ జరిగిన రోజు కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఇది. ఇది సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని వెళ్తున్నావు. నీకు నమ్మకం లేకపోతే మాతో రా. రే పదరా. హాయ్ అంకుల్. దాచన్న కూర్చో. హౌ యూ మ్యాన్? ఐఎమ్ ఫైన్ అంకుల్. డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏంటి ఇంత సడన్గా? అంకుల్ మీతో ఒక విషయం మాట్లాడాలి అంకుల్. చెప్పు చిన్న. ఇదొక లైఫ్కి సంబంధించింది, కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అంకుల్. నీకు ప్రత్యేకంగా నా గురించి చెప్పాలా? తెలుసు కదా, ఏం విషయం? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శివ అంకుల్. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. ఆ కెమెరా ఫుటేజ్ ఇందులో ఉంది అంకుల్. ఇది దయ్యం కాదు, ఇది ఎందుకంటే మార్నింగ్ 11:30కి డెవిల్స్కి అంత పవర్ ఉండదు. ఇది హిప్నాటిజం. కానీ హిప్నాటిజంలో కళ్ళల్లో కన్ను పెట్టి చూస్తేనే అవుతుంది, కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. అక్కడ టైం లేదు. సో ఇది హిప్నాటిజం కూడా కాదు, అంతకంటే బ్లాక్ మ్యాజిక్ కూడా కాదు. నా
జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి కేసు చూస్తున్నా. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు సార్, కానీ ఆ కార్ దగ్గర ఉన్న నైజీరియన్ అమ్మాయి మాత్రం కాలేదు. చూడండి మిస్టర్ శివ, చూడండి మిస్టర్ శివ, ఆ అమ్మాయికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు కూడా అనుమానంగా ఉంది. కార్లో ఎవరైనా ఉన్నారా ఆ అమ్మాయిపై? బట్ దట్స్ ఆల్ సెకండరీ. ఆ రోజు నువ్వు ఈ మర్డర్ ఎందుకు చేయబడ్డావో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు 1 వీక్ టైం ఇవ్వండి, నేను చూసి చెప్తాను. ఓకే, వెళ్ళొస్తాం అంకుల్. ఓకే. దయ్యం కాదు, హిప్నటిజం కాదు, బ్లాక్ మ్యాజిక్ కాదు. మరి ఏమై ఉంటుంది సార్? ఒక వ్యక్తి తనకి తెలియకుండానే ఎదుటి వ్యక్తిని చంపడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇప్పటి వరకు ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అనుకున్నాను, కానీ వీటిని మించిన శక్తి ఏదై ఉంటుంది సార్? ఈ ప్రపంచంలో మన ఊహకందని శక్తులు చాలా ఉన్నాయి. అవి మన చుట్టూనే ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో వస్తాను. నువ్వెందుకో? నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నన్ను చాలా ఆదుకుంది నా బెస్ట్ ఫ్రెండ్ తను. మీరెందుకో చేయలేదనిపిస్తుంది. ఈ మర్డర్ తను చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఎమోషనల్ అయి కొట్టేశా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీని వెనకాల ఏం జరిగిందో తెలిసేంత వరకు నేను మీతోనే ఉంటాను. ప్లీజ్ కాదనొద్దు. సరే. ఒక్క నిమిషం, ఒకవేళ మీరు ట్రాఫిక్లో మిస్ అయిపోతే? నెంబర్ తీసుకో. చెప్పండి. 97-498-123-85. ఓకే.